నమస్తే అండి అందరికి ఈ వీడియోలో మీకు ఇంటర్లింక్ గురించి కొన్ని విషయాల్లో క్లియర్ గా క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే మనకి ఎన్ని వెరిఫైడ్ అవుతాయి, మన దగ్గర ఉన్న ఐటీఎల్జీ ఎన్ని వెరిఫైడ్ అవుతాయి, ఇదైతే పెద్ద క్వశ్చన్ మార్క్ కదా. సో దాని గురించి వచ్చిన మనకు అప్డేట్ ఏంటి అని అంటే చాలా మంది అయితే అన్ని వెరిఫైడ్ అయిపోతాయి అని చెప్తున్నారు. ఇది చాలా రాంగ్ అండి. నేను డైరెక్ట్ గా రీనా మ్యామ్ కి మెసేజ్ పెట్టాను, ఓకే, టెలిగ్రామ్ లో. సో మ్యామ్ అయితే నాకు రిప్లై ఇచ్చారు. ఐటీఎల్జీ అనేది స్క్రీన్ మీద కూడా మీకు కావాలంటే అది నేను పెడతాను. ఐటీఎల్జీ అనేవి గ్రాడ్యువల్ గానే వెరిఫైడ్ అవుతాయి అని చెప్పారు. ఇది గమనించుకోండి. మీలో ఎంతమంది ఇంటర్లింక్ లో అంబాసిడర్స్ అయ్యారో నాకు తెలియదు. అంబాసిడర్స్ అందరూ కూడా మీ ప్రొఫైల్లోకి వెళ్ళి మీకున్న ఏసీఎస్ మీద క్లిక్ చేస్తే మీకు ఇది కూడా స్క్రీన్ మీద పెడతాను. పైన మీకు ఫస్ట్ ఫేజ్ లో ఏసీఎస్ అని కనపడతాయి, ఒక్కసారి చూడండి. ఆ ఫస్ట్ ఫేజ్ అనేది ఇప్పుడు మన మైగ్రేషన్ అంటే రేపు వచ్చే ఓటీసీ అన్నమాట. సో మీకు ఇంకొక విషయం ఏంటంటే ఇంటర్లింక్ లో 6.0 వర్షన్ కూడా రిలీజ్ అయ్యే దగ్గరలో ఉంది. మనకి 6.0 వర్షన్. అందులో వచ్చేది ఏంటి అని అంటే ఓటీసీ జరుగుతుంది. డియాప్స్ బాగా వస్తాయి దాంట్లో. డియాప్స్ అంటే ఏంటండి అని అంటే మనం చేసాం కదండి, మనం ప్రిడిక్షన్ చేసాం కదా, బిట్ కాయిన్ గురించి ప్రిడిక్షన్ చేసాం, మనకి ఐటీఎల్ కూడా వచ్చాయి. అలా అందులో కొన్ని క్యాలిక్యులేషన్ పార్ట్స్ యాడ్ చేయడం కానీ, లేకపోతే కొన్ని డియాప్స్ లో పేమెంట్ పాయింట్స్ యాడ్ చేయడం కానీ, అంటే రేపు షాప్స్ ఉన్న వాళ్ళకి యూటిలైజ్ అయ్యేలాగా, అంటే ఎవరికైతే బయట షాప్స్ ఉంటాయి కదా, ఇంటర్లింక్ చేస్తున్నామండి, మాకు షాప్స్ ఉన్నాయి, మీకు ఇన్ని ఐటీఎల్కి ఈ ప్రోడక్ట్ ఇచ్చేస్తాం, అలాంటివన్నీ వాళ్ళు మంచిగా పబ్లిసిటీ కూడా చేసుకోవచ్చు అనమాట. అన్ని రకాల యాప్స్ ను కూడా మనకి 6.0 వర్షన్ లో తీసుకొస్తున్నారు. ఓకేనా, ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? ఐటీఎల్జీ అన్ని వెరిఫై అవ్వవు, గుర్తుంచుకోండి. జెన్యూన్ గా ఎవరు చెప్తున్నారు ఏంటి, వాళ్ళని ఫాలో అయితే ఏంటి బెనిఫిట్ అని చూసి ఫాలో అవడం బెటర్. మనకి ఇంటర్లింక్ నుంచి డెఫినెట్ గా వస్తాయి అమౌంట్, బట్ ఏంటంటే పేషెన్సీ ఉండాలి. ఓపిక లేని వాళ్ళు మాత్రం ఈ సిస్టమ్ లో ఏం ఉండలేరు. అలాంటి వాళ్ళకి సిస్టమ్ కూడా అవసరం లేదు. ఇంకొక విషయం అండి, కేవైసీ గురించి చెప్పాలనుకుంటున్నాను. కేవైసీ మొన్న పెట్టిన వీడియోలో చాలా మంది ఫస్ట్ కేవైసీ అవ్వలేదని అన్నారు కదా, సెకండ్ కేవైసీ పెట్టాం కానీ అవ్వలేదని కూడా మాట్లాడారు. ఫస్ట్ కేవైసీ వాళ్ళకి ఎవరికైతే అవ్వలేదో వాళ్ళందరికీ ఫస్ట్ లెవెల్ కేవైసీ అయిపోయిన తర్వాతే సెకండ్ లెవెల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సెకండ్ లెవెల్ వస్తుందండి. ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి, మనకి 6.0 వర్షన్ అనేది వచ్చేటప్పుడు కల్లా అందరికీ సిస్టమ్ లో కేవైసీ అనేది స్పీడప్ అవుతుంది. ఇంకొక విషయం, చాలా మందికి నేను కామెంట్స్ కి అయితే రిప్లై ఇచ్చాను. ఇంకొంతమందికి ఇవ్వకపోతే కనుక దయచేసి వినండి, వాళ్ళందరి కోసమే ఈ వీడియో కూడా. మీకు హెచ్సిఎస్ బాగుంది, డైలీ మైనింగ్ బాగుంది, గ్రూప్ మైనింగ్ బాగుంది, అంతా బాగుంది, బట్ మాకు కేవైసీ అవ్వట్లేదు. ఇలా ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఏంటి అని అంటే, మీరు క్యూరేటర్ ని సెలెక్ట్ చేసుకున్నారు కదా, క్యూరేటర్ ని చేంజ్ చేయడానికి ప్లాన్ చేయండి. క్యూ తక్కువ ఉన్న క్యూరేటర్ నే సెలెక్ట్ చేసుకోండి. మేమందరం ఇండియా అని చెప్పాము, మీరు ఇండియా కానీ ఇప్పుడు తక్కువ క్యూ ఉన్న క్యూరేటర్ ని సెలెక్ట్ చేసుకోండి అంటే నేను చూస్తే నాకైతే బంగ్లాదేశ్ బానే అనిపించిందండి. పర్లేదు, సెలెక్ట్ చేసుకోవచ్చు. సో చాలా రోజులు అయిందండి మేము క్యూరేటర్ ఇప్పుడు ఆల్రెడీ చేంజ్ చేసేసామండి అన్న వాళ్ళు మాత్రం వెయిట్ చేయండి. కొంతమంది అయితే అదే పనిగా చూసిన ప్రతిసారి క్యూరేటర్ ని చేంజ్ చేస్తున్నారంట. అలా చేసినా కూడా ప్రాబ్లమే, కొంచెం గమనించండి. క్యూ తక్కువ ఉన్న కంట్రీని సెలెక్ట్ చేసుకోమని చెప్పానండి. కొంతమంది అయితే ఏఐ జెమిని అవి కూడా సెలెక్ట్ చేశారు, కానీ అందులో కూడా అవ్వలేదని అయితే అప్సెట్ అవుతున్నారు. సో నేను అబ్జర్వ్ చేసి చెప్పింది ఇది బంగ్లాదేశ్ గురించి. లేదు ఇంకా ఏదైనా కంట్రీ తక్కువ ఉంది అని అనుకుంటే చూడండి, పర్లేదు, వేరే కంట్రీ అయినా కూడా వాళ్ళు కూడా జెన్యూన్ గానే మనది వెరిఫై చేసి ఇస్తారండి, డోంట్ వరీ. సో ఇవైతే ఇప్పటికీ అప్డేట్స్ అండి. మీకు వచ్చే వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెన్షన్ చేయండి. డెఫినెట్ గా మీ డౌట్స్ తో నేను వీడియో అయితే డెఫినెట్ గా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.